సివిల్ ఏవియేషన్ ఇండియాను ప్రపంచంలోనే ది బెస్ట్ గా రూపొందించేలా పనిచేస్తామన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలు అంశాలపై రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. దేశం గర్వించే విధంగా తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటున్నానన్నారు. ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉన్న స్కిల్ గ్యాప్ను పూర్తి చేస్తానన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సివిల్ ఏవియేషన్ కార్యక్రమాలపై దృష్టి పెడతానన్నారు రామ్మోహన్ నాయుడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ మా తాలూకా జిల్లాకి పక్కనే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కొత్తగా వస్తున్నటువంటిది. అశోక్ గజపతిరాజు గారి టైంలో దానికి పునాదులు వేయడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేకుండా కుంటిపడింది. మళ్ళీ ఈ రోజు ఆ బాధ్యత నా మీద వచ్చింది కాబట్టి అది ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసి రికార్డు టైంలో అది పూర్తి చేసి అక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ చేసే విధంగా చేయాలనేది మా ఆలోచన. దాని గురించి ప్రత్యేక రివ్యూ మీటింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అక్కడున్న అధికారులందరితో కూడా పెట్టి దాన్ని ఇమీడియట్ గా ప్రోగ్రెస్ వైపు నడిపిస్తాం. రికార్డ్ టైంలో పూర్తి చేస్తాం. అది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీస్. అలాగే మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ గానీ తిరుపతి ఎయిర్పోర్ట్ గానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గా ఉన్నాయి. ఆ ఎయిర్పోర్ట్స్ కి కనెక్టివిటీ పెంచమని కూడా ఈ రోజు చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి. డొమెస్టిక్ కనెక్టివిటీ గానీ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ గానీ దానికి ఇంప్రూవ్ చేస్తాం. అలాగే 2 టైర్ సిటీస్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ మన రాజమండ్రి గానీ కడప గానీ కర్నూలు గానీ వాటికి కూడా కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయమంటున్నారు. అక్కడ కూడా ఏవైనా అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కావాలంటే దానికి కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఏపీలో ఒక మోడల్ స్టేట్ గా సివిల్ ఏవియేషన్